ఏపీ ప్రజలకు కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. అదే ఉచిత ఇసుక గురించి. గతంలో ఉచిత ఇసుక విధానానికే చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎప్పటి నుంచి అనేది తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇసుక పాలసీ పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన ఏపీలో ఇసుక పంపిణీ విధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జూలై 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి స్వయంగా ఇసుక రించుల దగ్గరికి వెళ్ళి పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘంగా ఇసుక విధానంపైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, జగన్ పరిపాలన సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేయడంతో పాటు ఇసుక రించ్లు, స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుక అందుబాటులో ఉందో లెక్క చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. అనుమతికి మించిన లోతు చెరువుల్లో కానీ, నదుల్లో కానీ లోడకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. సహజ సంపదను ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించాలని, దాన్ని ప్రసాదంలా వాడుకోవాలే తప్ప ఇష్టరీత్యా కొల్లగొట్టకూడదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్స్ మేరకు చూసుకున్న 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు లెక్క చెప్పారు. ఇక తాజాగా చంద్రబాబు జూలై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్లు ఇసుక పేరుతో వైసీపీ నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక లభ్యం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నిర్మాణ రంగం కుదేలైందని మంత్రి పేర్కొన్నారు. కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు. ముఖ్యంగా తాపీ మేస్త్రీలు, పై పని చేసుకునే వాళ్లకు చాలా కష్టంగా ఉండింది గత 5 సంవత్సరాలు అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. అయితే దీంతో పాటు చంద్రబాబు రైతు భరోసా, రైతు బీమా, రైతు పంటల బీమా పథకాన్ని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొని వచ్చారు. అయితే 2019 నుంచి 24 వరకు రైతు బీమాను జగన్ ప్రభుత్వం రద్దు చేసిన విధానం తెలిసిందే. అయితే పాత రైతు బీమా పద్ధతిని చంద్రబాబు మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా రోజుకో గుడ్ న్యూస్ ప్రజలకు చెబుతుంది కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం.